ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 4వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఆలోచన తీరు అంతా అనుకూలంగానే ఉంటుంది, కానీ ప్రణాళికలన్నీ కూడా అడ్వాన్స్గా ఆలోచన చేయడం జరుగుతుంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఆలోచన చేసే విధానానికి కూడా ఇంకా ముందు ముందు ఆలోచనలు కూడా చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. ఏదో చేయాలని, ఏదో ప్లాన్ చేయాలని, ఏదన్నా ప్రయత్నం చేయాలని ఆలోచనలు అయితే ఎక్కువగానే ఉంటాయి, కానీ అన్నీ అమలు చేయడానికి కాకుండా ఆలోచించి ఉంచుకోవడమే జరుగుతుంటుంది. అలాగే పరి విధాలుగా ఆలోచన చేయడం, ఏది అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కొంత అసంతృప్తిగానే ఉంటుంది. అయితే వెంటనే ఆలోచనలు అమలు చేసేదానికి మాత్రం ప్రయత్నించడం కుదరదు. అలాగే ధన యోగాదులన్నీ కూడా బాగానే ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యతగానే ఉంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగానే ఉంటాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, విద్యా వ్యవహారాదులు అనేవి సాధారణంగా ఉంటాయి, పెద్దగా అనుకూలపడే పరిస్థితి కాదు. అలాగే ప్రయత్నం చేసిన వాటిలో కొద్దిగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది విద్యా వ్యవహారాదుల్లో. కాబట్టి కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం ఇది సరైన సమయం కాదు. అలాగే గృహ వాహన సంబంధించిన విషయాల్లో కూడా పూర్తిగా అనుకూలత లేదు. అలాగే రుణ సంబంధించిన విషయాలు ఈ వారం అంత అనుకూలంగా లేవు. ఈ వారం ఈ మిథున రాశి వారికి దాదాపుగా అన్ని పనుల్లో కూడా సాధారణ పరిస్థితులే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు లేవు, అనుకూలత లేదు అన్నట్టుగా ఉంటుంది. సాధారణమైన పరిస్థితి ఎప్పట్లాగానే ఉంటుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా సాధారణమైన పరిస్థితే. కొత్తగా డిపాజిట్ చేయటం, అలాగా పెట్టుబడులు పెట్టడం ఇలాంటి వాటికి కూడా ఇది సరైన సమయం కాదు. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. గతంలో తీసుకున్నటువంటి స్థిర చరాస్తులకి విలువలు పెరుగుతాయి. ఉద్యోగ స్థితి బాగానే ఉంటుంది, సాధారణమైన పరిస్థితే, అంత ఇబ్బందికరమైనది కాదు. కానీ
ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడవలసి వస్తుంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే వ్యాపార వ్యవహారాదులు, వృత్తిపరమైన విషయాలు అన్నిట్లో కూడా అందరికీ కూడా ఈ ఒత్తిడి కనపడుతుంది. అలాగే కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. మనం చేసే పనులపైన ఒక నిఘా ఉంటుంది. అయితే కొంత మనం చేసిన పనులకి గుర్తింపు రావడం తక్కువ, అసంతృప్తి అయితే ఉంటుంది, అసహనం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఈ వారం చూడవచ్చు. అలాగే మనం ఏదో నిర్ణయాలు తీసుకొని కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలనే ఆశ ఉంటుంది, కానీ అది అమలు చేయటం కుదరదు. మనకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మంచి మంచి ఆలోచనలు అయినప్పటికీ కూడా అది అమలు చేయడానికి కుదరదు. ఉద్యోగ స్థానంలో ఇటువంటి విషయాల్లో గురించి చర్చలు జరిగినప్పటికీ కూడా మనకి అంత కీర్తి ప్రతిష్టలు రావు. మన అభిప్రాయాల్ని తీసుకున్నప్పటికీ మనకు సరిపడే గుర్తింపు ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఆలోచన పరంగా అన్ని రకాల ఉన్నా అవి ఉపయోగపడే పరిస్థితి అయితే ఈ వారంలో తక్కువగా ఉంటుంది. అలాగే మనకి అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుతూనే ఉంటాయి. అన్ని రకాల విషయాల్లో సౌఖ్యంగానే ఉంటుంది, కానీ మానసికంగా కొంత చింత ఉంటుంది. అయితే అన్ని రకాల పనులు సక్రమంగా జరుగుతున్నప్పటికీ కూడా ఒక చిన్నపాటి అసంతృప్తి అనేది కలుగుతూనే ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ ఆలోచన పరంగా కానీ ఈ వారం సాధారణ స్థితిలోనే ఉంటుంది. పెద్దగా అనుకూలత పెద్దగా అనుకూలత ఉండదు. కొంచెం జాగ్రత్తగానే ఈ వారం గడపవలసి ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారం అంత పూర్తి అనుకూలత లేదు, మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. ఈ వారం అంతా మిశ్రమంగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు రుద్రాభిషేకము, ఈశ్వరుని పూజా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.